సో మనకైతే ఈరోజు చాలా అయితే గుడ్ థింగ్ ఉంది. అండ్ ఒక ఫోన్ పట్టుకోవడానికే ఇబ్బందికరం ఉన్న నాకు ఈరోజు ఇంకో ఏఐ ట్రాకింగ్ డివైస్ అయితే పట్టుకుంటున్నా. సో ఇదైతే చాలా హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అందుకే ఏమంటారు ఎక్స్చేంజ్ చేస్తున్నా హ్యాండ్కి. సో నేను అంటే రియల్గా ఒక థింగ్ చేయాలంటే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ ఎన్ని థింగ్స్ ఉంటాయి తెలుసా స్టార్టింగ్లో. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, కానీ ఒకసారి చేసి చూడండి. సో అదే నాకు ఒక్కటి అనిపించింది, మోసాలు చేసేవాడే దర్జాగా తిరుగుతున్నప్పుడు కష్టం చేసే మనం కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు. సో ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సమ్ బట్ ఇట్ ఈస్ ఎ లార్జ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ మెమరీస్. సో ఎక్కడి నుంచి వచ్చినా సరే వన్స్ నువ్వు స్టార్ట్ చేయడం మొదలు పెడితే నథింగ్ కెన్ బి స్టాప్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ ఇది ఎప్పుడైతే గమనిస్తావు మై ఫ్రెండ్, యూ విల్ బీ ద బెస్ట్ ఇన్ యువర్ సర్కిల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అయినా కాకపోతే ఏదైనా సరే. బట్ ఇఫ్ యూ స్టార్ట్ వన్స్ యూ విల్ బీ మ్యాడ్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో సో అప్పటి వరకు యూ విల్ నాట్ బీ నథింగ్. అండ్ వన్స్ స్టార్ట్ అయినావా నోబడీ కెన్ స్టాప్ యూ. అండ్ ఫియర్ కాదు, ఈ థింగ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ ద థింగ్ అండ్ నువ్వు జాలీగా ఉంటున్నావు, సో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ హార్మ్. సో హత్యలు చేసేవాడే ఫ్రీడంగా చేస్తుంటే మనం హాయ్ బాయ్ అని సంతోషంగా తిరగడానికి ఎందుకు బ్రో భయం? సో డోంట్ కీప్ ఇన్ దిస్ మైండ్. సో చాలా అయితే థింగ్స్ ఫర్దర్లో వస్తాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ చాలా గాలి అయితే వస్తుంది. సో ఒక్కొక్కసారి ఎండ కంటే ఇలాంటి మంచి వెదరే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉండొచ్చు బట్ ఫీల్ వేరే లెవెల్ ఉంది. సో చాలా గాలి అయితే వస్తుంది. సో చాలా అయితే మంచిగా ఉందన్నమాట. సో చాలా అనేది కామన్ వర్డ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఒక్కసారి ఒక వెదర్ ఒక రోజు వచ్చిందంటే మారుతూనే ఉంటుంది. సో లైఫ్ కూడా అంతే, క్లైమేట్ చేంజ్ అయినట్టు లైఫ్ని కూడా ఒక్కొక్క మెట్ అయితే ఎదుగుతూ ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్టెప్ టు లెర్నింగ్ టు సెల్ఫ్ అన్నమాట. సో ఇది చాలామందికి తెలీదు అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద థింగ్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద పాసిబిలిటీస్. ఏంట్రా, ఇఫ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ జాబ్ కదా, సో సక్సెస్ ఎప్పుడు వస్తుంది? 1 monthకి వస్తుంది. కానీ ఏదైనా బిగ్ థింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సక్సెస్ ఈరోజు కాకపోవచ్చు బట్ ఏ డే కమ్స్, ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ డే. అండ్ ఎప్పుడు ఎవరికి ఏ కంటెంట్ నచ్చుతుందో తెలీదు బట్ ప్లీజ్ డోంట్ స్టాప్ టు పోస్టింగ్ ద రీల్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్. సో ఐ బిలీవ్ ఇన్ మీ అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యూ సో ప్లీజ్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ సపోర్ట్ మీ యాజ్ వెల్. అండ్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి అండ్ చూపియను, ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ on Monday. అండ్ బ్రో చెయ్యి బ్రో, మా అయితే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మించిన థింగ్ ఇంకొకటి లేదని నేను నమ్ముతా. సో డోంట్ స్టాప్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఎనీథింగ్. సో చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి విల్ ఫీల్ అండ్ విల్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. అండ్ నా దగ్గర ఒక్కటి లేదు. సో దానికోసం అయితే నేను పబ్లిక్లో వెళ్ళట్లే. ఐ విల్ డూ దట్ థింగ్ ఆల్సో అండ్ ఐ విల్ గో అండ్ డూ ఇట్, ఐ విల్ ఎగ్జిక్యూట్. అండ్ ఒక మంచిది కావాలి అంటే కొంచెం ఓపికతో కొంచెం ఓర్పుతో ఉండాలి. సో అది ఎప్పుడైతే మన జీవితంలో వస్తుందో యూ విల్ నాట్ స్టాప్ ఏ బ్యాక్ ఏ హెడ్. అండ్ ఎప్పుడైతే మనం ఆగలేదని మనకు తెలుసో సో చేస్తూ ఉండాలి అంతే. అండ్ మనము ఎప్పుడో యూపీఎస్సీకో లేకపోతే ఏదైనా నీట్ ఎగ్జామ్కో ఎంసెట్ ఎగ్జామ్కో పిచ్చి పడ్డట్టు చదువుకుంటాం కదా, అదే చదువు ఎంజాయ్ చేస్తూ బతుకురా. 1-2 years you can have the same thing in your life with multiple things and multiple opportunities. It is not being simple but it is hard because ఒక్క 20 minutes bro daily. సో 20 to 3 to 4 hours maximum in a day will make you better person in further days. సో ఎప్పుడైతే
నువ్వు ఈ థింగ్స్ని యాక్సెప్ట్ చేయలేదో యూ విల్ బి రిమైన్ సేమ్ ఇన్ ద ఎంటైర్ లైఫ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్ ఆల్సో, బట్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అన్లెస్ యూ డౌట్. సెల్ఫ్ డౌట్ అనేది ఉండొద్దు. సో సెల్ఫ్ డౌట్ కోసం ప్లీజ్ డోంట్ ప్యానిక్ అనమాట. లెట్స్ రాక్ అండ్ సీ అండ్ లెట్స్ థింగ్స్ అయితే చాలా అబ్నార్మల్గా ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ అండ్ లేటర్ ఆన్ నువ్వే స్టాప్ చేసుకుంటావు నీ థింగ్స్ని, బట్ నో బడీ స్టాప్స్ ఇట్. అండ్ ఒక్కసారి ఎంటర్ అయితే చాలు అండ్ యూ విల్ నెవర్ గో బ్యాక్. చాలా థింగ్స్ అయితే ఉన్నాయి నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఒక్కొక్కటి చేద్దాం. బట్ మనం ఎగ్జైటెడ్ ఎంత ఉంటానో, సో ఎండకి నా ఎగ్జైట్మెంట్ నా కళ్ళు అయితే చిన్నగా కనబడతాయి. సో ఇలాంటి వెదర్ రోజు రావాలని కోరుకుంటా. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ వెదర్ టు షూట్, ఫోటో షూట్ అయినా ఏ షూట్ అయినా ఈ వెదర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అందరికీ తెలుసు ఈ వెదర్లో పిక్చర్స్, షూట్స్ ఇవన్నీ చాలా బాగా వస్తాయి, ఎందుకంటే డైరెక్ట్ మనకైతే కనబడుతుంది. సో ఐ కెన్ కళ్ళు పెద్దగా తెరిచి మాట్లాడుకోవచ్చు ఫోకస్ కానీ. సో ఎండ తగిలింది అనుకో నా కళ్ళు అయితే అండ్ చైనీస్ ఉంటారు కదా, చైనీస్ కళ్ళు లాగా అయిపోతాయి. సో ఈ థింగ్స్ నాకు మెల్లిగా అర్థమవుతున్నాయి. సో ఎండ ఎందుకు ఎక్కువ కొడితే మనకే కాదు చెట్లకు కూడా బాగోదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వెదర్, నాకు తెలిసి బెస్ట్ వెదర్. అండ్ ఏమో ఇవాళ వర్షం పడుతుందో ఏమో మరి, ఐ డోంట్ నో, బట్ ఫీల్ ద థింగ్స్ అండ్ అయితే హ్యాపీగా ఉంది. సో నీకు ఒకటి చెప్పాలా ఫ్రెండ్, ఎవరి లైఫ్లో కష్టాలు లేని లేవు, ఏడ్చిన రోజులు లేవు. సో ఎందుకు ఏడుపులు తోపులు, హాయిగా బతకొచ్చు కదా అనుకున్న ప్రతిసారి మళ్ళీ తిరిగి ఏడిపే వస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. ఎందుకు చెప్పాలా, టైం ఉండదు దేనికి ఏం చేయాలన్నా. సో ప్లీజ్ మెయింటైన్ ద టైమ్. అన్లెస్ you maintain the time and for your success you will not win the life, my friend. So please accept the thing with low things of low energy, and but think smart and do things smart, better way apart from others. So you will be best, my friend. And ఈ థింగ్స్ నార్మల్ అవ్వచ్చు, బట్ once you really accept the things and execute, so you will the power of యువర్ సెల్ఫ్. అండ్ ఎక్కడో పవర్ స్టేషన్లో ఉండి పవర్ లాక్కుంటున్న నువ్వు నీలో ఉన్న పవర్ని ఎప్పుడు బయటికి వస్తుందో తెలుసా, వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద థింగ్స్. సో అప్పటి వరకు నీలో థింగ్స్ నీకే తెలియవు. సో వన్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. సో డోంట్ కంపేర్. అండ్ ఏదో చెడవుతుంది అంటే ఏది కాదు. సో యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ పాజిటివ్ వన్ ఇన్ ఏ గ్రూప్. ఒక టీమ్ మెంబర్, ఒక గ్రూప్ అనుకోండి. సో ఎలా మాట్లాడతారు గ్రూప్లో. సో చిల్ అవ్వడానికి ఎవ్వరు అవసరం లేదు బ్రో, పబ్లిక్ అయితే సరిపోద్ది. సో వీ విల్ డూ ద థింగ్స్ అండ్ ఫర్దర్లో. అండ్ ఈరోజు అయితే చాలా బాగా అనిపిస్తుంది వెదర్, మళ్ళీ చెప్తున్నా, బికాస్ ఇలాంటి వెదర్ ఉందనుకో రోజు, సో నేనైతే కనీసం ఒక 5 hours అయినా వ్లాగ్ చేస్తాను అనమాట. ఎందుకు చెప్పాలా, సో నా కెమెరా కాంటాక్ట్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఉండదో, సో ఎండకైతే చైనీస్ కళ్ళు అయిపోతే ఇందాక చెప్పినట్టు. సో చాలా అండ్ పీకాక్స్ అయితే కనబడట్లే, బట్ ఐ ఫీల్ ఐ కెన్ మీట్ ఇట్ వన్ డే. బట్ ఇప్పుడైతే అవి రావు. సో అవి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. సో అవి అయితే బయటికి రావు, బికాస్ ఎవ్రీబడి ఈజ్ రోమింగ్ హియర్. సో అవి భయంతో అయితే రావట్లే, వాటికి ఏమన్నా హాని అవుతుంది అనుకో, సో దానికే. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి పాము తెలుసా, సో అవి దాని ప్లేసెస్కి వెళ్తాయి కానీ ఎవరిని అయితే హామ్ చేయవు. ఎందుకు చెప్పాలా, ఎందుకంటే దే ఫీల్ ఏమంటారు డేంజర్ అవిటికి అని అవి అయితే వెళ్ళిపోతాయి. సో అందుకే పాములు ఇవేం కనబడట్లేదు ప్రస్తుతం, వెళ్ళిపోయినాయి హోమ్ టౌన్కి, బికాజ్ అవర్ థింగ్స్ ఆర్ లైక్ దట్. అండ్ చూడండి అసలు ఎంత ఫస్ట్కి లాస్ట్కి ఎంత చాలా అయితే చెట్లు పీక్కొని తింటున్నారు. సో తినడం కాదు వాడుకుంటున్నారు. సో మళ్ళీ చెట్లు ఎవరైనా పెడతారు అంటే లో, మాకెందుకు భయ, మాకున్నది గుడ్డల్ని నరుకుతాం చేసుకుంటాం.
నీకెందుకు. అలానే మన జీవితంలో కూడా నీకెందుకు అనే థింగ్ ఇక్కడ నుంచి చిన్న పోరడు నుంచి పై పోరడు వరకు మొత్తం అదే కథ. నీకెందుకు అంటారు. అప్పట్లో థింగ్స్ ఎలా ఉన్నాయంటే భయపడితే భయపడే వాళ్ళు ఇప్పట్లో భయం తెగించి మరి థింగ్స్ చేస్తున్నారు. ఎందుకో మరి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీ రబ్బిష్ థింగ్, బట్ ఏంటంటే గుర్తుకు వస్తున్నాయి బ్రో. ఏం చేయమంటారు. సో ఏదో చెప్పొద్దు అనుకునే చెప్తున్నాం. ఎందుకంటే ద రియల్ ఎక్స్పీరియన్సెస్ కెనాట్ బి టేకెన్ ఫ్రమ్ అస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. వద్దు అనిపించిన బుర్రలో గుచ్చుతుంది. సో నిన్న బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు సో ఒక ఆయన సైడ్ మిర్రర్స్కి ఏం రాసిండంటే సో సూదితో గుచ్చకు అని రాసిండు. అసలు అలా ఎందుకు రాసిండో అర్థం కాలేదు. 2 మిర్రర్స్ మీద అట్లా రాసిండు. సో దేనికో మరి సూదితో గుచ్చకు అంటే డోనో. మీకు ఏమైనా కామెంట్లో తెలిస్తే చెప్పండి. సో ఐ విల్ బీ కామెంట్స్ అయితే చదువుతాను అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ ఏంటంటే సో స్మాల్ మెమరీస్ కెన్ బికమ్ బిగ్ ఇంపాక్ట్. సో అదే అన్నట్టు చిన్న థింగ్సే. అండ్ చూడండి ఈరోజు వెదర్ బాగుంది అండ్ క్లైమేట్ బాగుంది. అది చూడండి పక్షులు కూడా నన్ను చూస్తున్నాయి. పిట్టలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. సో అది కూడా కంటెంటే. సో నేచర్ ఈజ్ ఏ కంటెంట్ అండ్ మంచిగా చూపిస్తా క్లియర్గా. అవి కూడా మనల్ని గమనిస్తున్నాయి. మనము ఏడో ఉండి ఏమో చేస్తున్నాం. మనకే తెలియని విద్య, మనకే తెలియని కథలో భ్రమలో బతుకుతున్నాం. సో ప్లీజ్ కమ్ అవుట్. అండ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, బట్ వన్స్ టు స్టార్ట్. వ్యూస్ రావట్లేదు ఏం రావట్లేదు అని భయపడొద్దు. సో వన్ ఆర్ ది అదర్ డే నీకైతే వ్యూస్ వస్తాయి, నీకైతే థింగ్స్ వస్తాయి. సో బీ పాజిటివ్ అండ్ నెవర్ గివ్ అప్ థింగ్స్ అయితే మన లైఫ్లో ఉండాలి. సో కొన్ని థింగ్స్ బికాస్ ఇక్కడ దాకా వచ్చామంటే ఐఎమ్ ప్రౌడ్ టు మై సెల్ఫ్. అండ్ ఇంకా కొత్త థింగ్స్ అయితే చేయబోతున్నాం. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ ఎగ్జైటెడ్ ఇన్ డే టు డే. సో మీరు కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇట్ ఈస్ నాట్ ద థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి స్టక్ అయినాం అంటే దట్ డజంట్ మ్యాటర్, బట్ స్టక్ అయినా కాకుండా వీ హ్యావ్ టు మేక్ ద థింగ్స్ ఫార్ బెటర్ ఫ్రమ్ ద థింగ్స్ అన్నప్పుడు మాత్రమే యూ విల్ గ్రో మై ఫ్రెండ్. సో అంటిల్ దెన్ ఏ స్మైల్ కెన్ ఆల్వేస్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎదురుగున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. అండ్ ఇఫ్ యూ డస్ నాట్ యాక్సెప్ట్ వన్స్ ట్రై అండ్ సీ. అండ్ ఎప్పుడైతే స్మైల్ ఉండదో ఫేస్లో యూ విల్ ఆల్వేస్ బీ సాడ్. అండ్ కొన్నిసార్లు మ్యాక్సిమం ఆడుండొచ్చు బికాస్ ఇఫ్ సిచ్యువేషన్ ఈజ్ సీరియస్ యూ షుడ్ నాట్ మేక్ క్రాక్ ఆర్ జోక్స్. సో సిచ్యువేషన్ ఏం లేకున్నా సో యూ విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ అదర్ ఫేస్. దట్స్ మచ్ బిగ్గర్ దెన్ థింగ్. సో అండ్ ఇప్పుడు బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తారు కదా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బస్ ఎప్పుడు వస్తుంది, సీట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు వెళ్ళి కూర్చుందాం అని ఉంటుంది కదా. సో మనకేమనిపిస్తుంది, అరే కొంచెమైనా సైడ్ కాపితే ఫుడ్ బోర్డింగ్లో చేసేటోడు జల్దీ పోతే చాలరా మనమైతే దిగొచ్చు అని ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటారు లైఫ్లో. సో డోంట్ ఫీల్ స్ట్రెస్. అండ్ నేను ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటంటే బ్రో బస్సు వెనుకకు వస్తుందని అంటారు. ఎప్పుడన్నా బస్సులో ట్రావెల్ చేస్తే వెనకాల బస్సు ఉంది బ్రో అంటారు. కానీ గంట అయినా ఒక బస్సు రాదు. మీరు ఎప్పుడైనా ఈ థింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారా ఒకసారి అయితే చెప్పండి. సో ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్. సో దిస్ ఈజ్ మై కంఫర్ట్ జోన్. నేనైతే ఇంకా డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
So I will let you in Monday, and see you signing off for today, and hope you like this video. And skip చేస్తే మాత్రం you will not get the actual thing in the video. So have this and keep in mind and enjoy. See you signing off today. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ మనమైతే కొన్ని థింగ్స్ని పోస్ట్పోన్ చేసాం, అండ్ లైవ్ స్ట్రీమ్కు ఎవరైనా కావాలంటే రియల్గా నా ఎక్స్పీరియన్స్ రేపు షేర్ చేస్తా. సో ఎవరైనా మీట్ అవ్వాలన్నా చూద్దాం, ఎవరైతే మ్యాక్సిమం కలుస్తారో ఐ విల్ మీట్ దెమ్ సూన్. అండ్ ఈరోజు నాకు చాలా అయితే మార్నింగ్ చాలా ప్రెజెంట్ ఉంది. సో బికాస్ ఎందుకంటే వెదర్ సో అస్సమ్, అండ్ చూడండి రియల్గా ఎంత పీస్ఫుల్ ఉందంటే నా మైండ్ చాలా షార్ప్ ఉంది. బికాస్ ఐ బిన్ గాట్ అప్ టుడే మార్నింగ్ అయినా కానీ ఒక్కొక్కసారి వెదర్ చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ వెదర్ సూపర్బ్ ఉంది నాకు ఇవాళ. అండ్ మనకైతే చూడ్డానికి కలవడానికి పికాక్స్ అయితే రావట్లేదు, బికాస్ ఎవ్రీ ట్రీ హ్యాస్ బీన్ డిస్ట్రాయింగ్ హియర్. అండ్ ఇంకా ఒక దానికోసం వచ్చేది ఏంటంటే, సో ఒక పామ్ అయితే కనబడుతుంది నాకు రోజు. సో దానికోసం అయితే నేనైతే ప్రతిరోజు వస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఎందుకు వస్తున్నాను అంటే ఆ ఒక్క రీజన్ అదే,